పరిస్థితి అని చెప్పొచ్చు. అట్లా సో ఇక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్తారు. ఇది పరిస్థితి. ఇక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కు తరలిస్తారు. ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. నాంపల్లి కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది, అల్లు అర్జున్కి ఏం చెప్తుంది, అల్లు అర్జున్ అడ్వకేట్ సంబంధించిన అడ్వకేట్ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఉన్నారు. హైకోర్టులో కూడా 4 గంటలకు దీని మీద ఆదేశాలు ఇచ్చేట అవకాశం ఉంది. సోమవారానికి వాళ్ళు వాయిదా వేస్తారా, లేదంటే సోమవారం వరకు అరెస్టు చేయకుండా చూస్తారా, అరెస్టు చేయొద్దంటూ ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిపోయినాయి. అల్లు అర్జున్ వల్ల ఒక నిండు ప్రాణం బలిగొన్నదన్న కారణం చూపించేసి పోలీసులు ఇవాళ ఉదయం అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. రేపు ఎల్లుండి సెలవులు కావడంతో ఆయనకు ఒకవేళ ఇవాళ బెయిల్ వస్తే వచ్చింది, లేకపోతే మాత్రం ఖచ్చితంగా 14 రోజులు. రవిచంద్ర, హైకోర్టులో 4 గంటలకు ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టులో ముందుగానే అల్లు అర్జున్ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు రవిచంద్ర? ఈయన అల్లు అర్జున్ మామ కూడా ఆయన ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ఇటు అడ్వకేట్లతో మాట్లాడుతూ అల్లు అర్జున్ మామ వెహికల్ అది. ఈ విధంగా వాళ్ళ బంధువులు అందరూ కూడా అటు అల్లు అర్జున్ కావచ్చు, ఒకసారి చూడొచ్చు, వాళ్ళ సంబంధించిన అడ్వకేట్లు కావచ్చు, సినిమా యూనిట్ కావచ్చు, వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఎవరు ఏం మాట్లాడతలేరు. ఎందుకంటే ఇందులో జరిగిన సంఘటనలో ఇందులో సోషల్ ఇష్యూస్ ఉంది. ఎందుకంటే ఆ రోజు సమాచారం ఇవ్వకుండా థియేటర్ రావడంతో తొక్కిసలాటలైంది. ఫ్యాన్స్ కావచ్చు, చాలా సామాన్యులు కావచ్చు ఇబ్బందులు పడ్డారు. దాంతో చూడొచ్చు, వీళ్ళు మాత్రం ఏమి తెలీదు, ఇప్పుడే వచ్చాము తెలుసుకోవాలి. అంటే మొత్తానికి చెప్పేది మాత్రం ప్రొడ్యూసర్లు అయినా డైరెక్టర్ అయినా ఎవరైనా అదే అంశాన్ని చెప్పుకొస్తున్నారు. ఏం తెలియదు మాకు, ఇప్పటి వరకు మాత్రం కోర్టులు ఏం చెప్తాయో చూస్తామంటున్నారు వాళ్ళు కూడా. అదే పరిస్థితి. అంతే అల్టిమేట్గా ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు మీద ఉంది. హైకోర్టు డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, హైకోర్టు ఏం చెప్తుంది. ఎందుకంటే హైకోర్టు చాలా స్ట్రాంగ్ ఈ మధ్యకాలంలో స్ట్రాంగ్ ఆదేశాలు జారీ చేస్తుంది. మొన్న మోహన్ బాబు విషయంలో కూడా స్థానిక పోలీసులు ఎంత చెప్పినా, అంటే అడ్వకేట్ ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కానీ ఇచ్చే డైరెక్షన్ ఇచ్చింది. అంటే ఏ కేసు విషయంలో ఎంత సెన్సిటివ్ ఉంటుందో హైకోర్టు జడ్జిలకు, చాలా సీనియర్ జడ్జిలు ఉంటారు హైకోర్టులో, వాళ్ళు చాలా కరెక్ట్గా ఇస్తారు, ఆదేశాలు కరెక్ట్గా ఇస్తారు. ఎందుకంటే అన్నీ ఆలోచన చేసే ఇస్తారు. మరి ఈ కేసులో ఎట్లా ఇస్తారు ఏంటి అనేది కూడా అందరి దృష్టి అంతా హైకోర్టు మీద ఉంది, తెలంగాణ హైకోర్టు మీద. ఏం చెప్తారు ఇప్పటికే చూడొచ్చు. ఈ హడావుడి అంతా ఇప్పుడు మొత్తం ఇక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి మనకు ఆర్టీసీ ఎక్స్ రోడ్ చిక్కడపల్లి సంధ్య థియేటర్ వరకు ఇదే విధంగా